పచ్చని పొలాలతో నిండిన చిన్న గ్రామం అది. ఉదయం సూర్యుడు లేచేసరికి పక్షులు చిలిపిగా కూస్తున్నాయి. ఆ గ్రామంలో రామయ్య తాత అనే రైతు ఉండేవాడు. అతను ప్రేమతో పండించిన కూరగాయలు చూస్తే ఎవరికైనా ఆనందమే. గ్రామంలోని పిల్లలు చిన్ను, మున్నా, లత కలిసి మాట్లాడుకుంటున్నారు. చిన్ను, రామయ్య తాత కూరగాయలు చాలా బాగుంటాయి కదా. మనమే ఒక చిన్న రైతు మార్కెట్ పెట్టుదామా? అందరూ ఆనందంగా అవును అన్నారు. గ్రామస్తులు మార్కెట్ దగ్గరికి వచ్చారు. మున్నా ధరలు చెప్పాడు. లత కూరగాయలు కొలిచింది. చిన్ను డబ్బులు జాగ్రత్తగా పెట్టాడు. అందరూ పిల్లల పని చూసి మెచ్చుకున్నారు. గ్రామస్తులు మార్కెట్ దగ్గరికి వచ్చారు. మున్నా ధరలు చెప్పాడు. లత కూరగాయలు కొలిచింది. చిన్ను డబ్బులు జాగ్రత్తగా పెట్టాడు. అందరూ పిల్లల పని చూసి మెచ్చుకున్నారు. ఒక ఆవిడ అడిగింది, మీరు ఎందుకు ఈ మార్కెట్ పెట్టారు? చిన్ను చెప్పాడు, రైతు కష్టం తెలుసుకోవాలని, ఆరోగ్యమైన ఆహారం అందరికీ ఇవ్వాలని. అది విన్న అందరి కళ్లలో ఆనందం మెరిసింది. రోజు చివరికి మార్కెట్ చాలా బాగా సాగింది. రామయ్య తాత అన్నాడు, మీరు చిన్నవాళ్లైనా మీ ఆలోచనలు, కథ సందేశం రైతే మన జీవితం, కష్టపడి పండించిన ఆహారం విలువైనది, కలిసి పనిచేస్తే ఏ పని అయినా